దేవుడు చేసే చర్యలు అన్నిట్లో ఇప్పుడు అందరు కలిసి ఒకసారి చెప్పుకోండి. నా జీవితంలో ఇంకో చెప్పాను, నోరు సౌండ్ పెంచండి. అసలే నాలుగు లేని పిల్లల్లాగా దేవుడు పెద్దగా మీరు చెప్పండి. మీరు చెప్పండి. దేవుడు నా జీవితంలో ఏది అనుమతించినా అందులో అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది. అది ఏదో ఇప్పుడు అనుకోవటం కదా, ఎప్పుడు అనుకో. ఓ దెబ్బ తగిలిందా, న్యాయమే, నాకు ఇది న్యాయమే, నువ్వు తప్పు చేయవు. ఒక ఇబ్బంది కలిగిందా, న్యాయమే, ఇది న్యాయమే, నువ్వు అన్యాయం చేయవు, తప్పు చేయవు. ఏదన్నా నష్టం కలిగిందా, న్యాయమే. ఎరా అన్నిట్లో న్యాయమేనా? మరి ఇంకేమంటావేంది? ఇప్పటిదాకా అదేగా చెప్పింది. కాబట్టి దేవా, తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడుగా అగుపడతావు. నీ చర్యలన్నిట న్యాయం ఉంది. సర్వకాల సర్వావస్థల యందు మొరలాలించెడి నిన్ను ప్రేమించేదా. మొర విన్నావు కాబట్టి. మొర వినకున్నను నిన్ను ప్రేమించేదా. మొర వినలేదు కాబట్టి. మరి వింటే ప్రేమిస్తాం, కానీ వినకపోతే ఎట్ట ప్రేమిస్తాం? అంటే మీకు తెలుసా, మన మొరలో కొన్ని దేవుడు వినకపోవటమే మనకు మంచిది. నిజం అండి. కొన్ని మనం చేసే ప్రార్థనలు ఎట్లా ఉంటాయి తెలుసా, మన ముఖం మనమే బగలగొట్టినట్టు ఉంటాయి. నిజంగా దేవుడు చేసే గొప్ప మేళ్ళలో ఒక మేలు ఏంటంటే, మనం అడిగిన అన్నిటికీ జవాబులు ఇగిపోవటం. ఇచ్చాడంటే సత్తం. కొన్నిసార్లు చిరాకు పుట్టి, అసలు దేవుడా నన్ను ఎందుకు బతకనిస్తాను, ఒక్క దెబ్బతో చంపేరాదా, పేడ వదిలిపోయిద్ది అన్నావు అనుకో, ఆమెన్ అన్నాడు అనుకో, గుట్టుకుమని సత్తావు. ఇదేంది నన్ను చంపేసావు, ఏంది నాయన అంటే, నువ్వు అన్నావు కదా ఒక దెబ్బతో చంపేరాదా అన్నావు కదా, ఆమెన్ అన్నాను. అదేదో ఆవేశంలో అంటే అట్ట అంటావా ఏంది ప్రభా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా ప్రార్థనలకి జవాబులు ఇవ్వనందుకు దేవునికి స్తోత్రం, చాలా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. 8,000 ఉద్యోగం, 8,000 జీతం వచ్చే ఉద్యోగం కోసం ఓ తమ్ముడు అడిగాడు నన్ను, ప్రార్థన చేయనని. భారంగా ప్రార్థన చేశా, ఉద్యోగం వచ్చేటట్టు. ఎంత జీతం? 8,000. ఇది జరిగి ఇంచుమించు ఒక 10 ఏళ్ళు అయింది. చదివింది పెద్ద చదువు, కానీ దానికి అప్పుడు మంచి రేటింగ్ రాలా. దానివల్ల పాపం తన చిన్న జాబు కూడా సిద్ధపడి వెళ్ళాడు. ఇంట్లో కష్టంగా ఉంది. 8,000 రూపాయలు జీతం. ఆ 8,000 వచ్చినా నడుస్తుంది, ఇంట్లో ఇబ్బంది లేకుండా అని. ఆ జాబ్ రావాలని దాన్ని ట్రై చేయడానికి వెళ్తున్నా, ప్రార్థన చేయాలని అంటే ప్రార్థన చేసిన. ఆశ్చర్యంగా అది రాలా. బాధపడి చూసావన్నా నా బతుకు ఎట్టయిపోయిందో. కనీసం 8,000 ఉద్యోగాన్ని ట్రై చేసినా కూడా నా ముఖానికి రాలేదన్నా అన్నాడు. నిరాశకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నావు నాయన నువ్వు. నీ దెబ్బగా నాకు కూడా కృంగుబాటు వస్తుంది. మరీ అంత దిగజారిపోకు నాన్న. మేలు కలగటానికే సమస్తం సమకూర్చి జరిగిస్తాడు. నీకేదో సిద్ధపరిచాడులే నాయన, బాధపడొద్దు, దేవుడు నీకు దయ చూపుతాడులే. మరి అంతమించి నేనే ఉద్యోగం ఇచ్చేదా? నేను ఇచ్చేదా? ఆ మాట చెప్పి పంపించాను. పోయిన తర్వాత ఒక నెలన్నర 2 నెలల లోపు సంతోషంతో స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చాడండి. స్తోత్రం. నా దేవుడు జాబ్ ఇచ్చాడన్నా, నేను ఏది చదివానో దానికి సంబంధించిన జాబ్ నాకు ఇచ్చాడు. మొదటి నెల శాలరీ ఎంతో తెలుసా? 21,000 అన్నాడు. నాకు తెలిసి ఆ తమ్ముడు 1,50,000 2 లక్షలు తీసుకుంటుండొచ్చు శాలరీ. అప్పుడు నేను చెప్పా, తమ్ముడు
నా దరిద్ర ముఖానికి 8,000 ఉద్యోగం కూడా రాలేదన్నా అని నిరాశలో కృంగిపోయి మాట్లాడావు. ఒకవేళ నీకు అదే జాబ్ కానీ దేవుడు అనుమతించిన నీ ప్రార్థన, నా ప్రార్థన విని నీకు ఆ 8,000 ఉద్యోగం వచ్చేటట్టు చేసినట్టయితే నువ్వు అందులోనే కూర్చొని ఏదో ఒకటి నడుస్తుంది కదా ఇంకో దాన్ని ఖచ్చితంగా ట్రై చేయవు. నీ ప్రయత్నం ఆపేసేవాడివి, ఎందుకంటే ఎంతో కొంత వస్తుందని నడుస్తుందని చెప్పి దాని మీద పెట్టేవాడి మైండ్. ఇప్పుడు చెప్పు, నీకు అది రావటం దేవుని చిత్తమా, రాకపోవటం దేవుడి చిత్తమా? అది రాకపోవటమే నీ క్షేమం, దేవుడి చిత్తం. ఎందుకు? నీకు రెట్టింపు కృప చూపాలని దేవుడు ఆశించే నువ్వు అల్పమైన దాన్ని అడిగితే దాన్ని అట్లా ఆపేశాడు. ఎందుకు? మరి శ్రేష్టమైన దాన్ని నీకు అప్పచెప్పాలనేది దేవుని సంకల్పం. అలా కొన్నిసార్లు మన ప్రయత్నాలు విఫలమయ్యే నరాలు వీక్నెస్ తెచ్చుకోకూడదు. ఏంటో నేను ఏది చేసినా ఇంతే, అంతా దరిద్రమే, అంతా నష్టమే, అంతా కష్టమే అని చెప్పి వీక్ అవ్వద్దు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావని మర్చిపోవద్దు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావని మర్చిపోవద్దు. నిరాశకు, నిస్పృహకు తావియొద్దు. అది ప్రయత్నం చేశాను, అది రాలేదు, నా మేలుకే, మరి శ్రేష్టమైన దాన్ని దేవుడు నాకు ఇవ్వచ్చు. అదే అనుకో. 2 అనుకోవచ్చు. నా దరిద్రం, నా కర్మ, ఏదన్నా చేయని ఇంతే, చూడు నా ముఖానికి ఇది కూడా లేదని ఆడవచ్చు. ఆ ఏడుపే స్థిరపరచబడింది ఆమెనని. లేకపోతే ఇది నాకు అందలేదంటే ఇంతకంటే శ్రేష్టమైన కార్యాన్ని నా దేవుడు ఏదో చేయబోతున్నాడు. అది భౌతికంగానైనా ఆత్మీయంగానైనా దేవుడు మన జీవితాల్లో జరిగించే చర్యలన్నిట సంపూర్ణ న్యాయ ప్రవర్తన ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 100% మన క్షేమం ఉంటుంది. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.